హాయ్ అండి. హలో. నేనైతే ఇక్కడ వంకాయ, ఆలుగడ్డ, టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. అంటే ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్‌లోనండి. ఇక్కడైతే నేనేం స్టవ్ వెలిగించలేదు. స్టవ్ వెలిగించక ముందుగానే ఇక ఆనియన్, పచ్చిమిర్చి వేసేసి ఆయిల్ వేసేసుకున్నాననమాట. పచ్చి నూనెలో మాత్రమే వేసేసుకున్నాను. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. మీరు ఆయిల్ హీట్ ఎక్కించి అవన్నీ వేసి వండిన టేస్ట్ కంటే మీరు ఈ విధంగానైతే చేసి చూడండి. చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా వస్తుందన్నమాట. నేనైతే ఇక ఆయిల్ వేసేసుకున్న తర్వాత వెంటనే మంచిగా ఏంటి చెప్పడానికి రాట్లే. ఏంటంటే ఆలుగడ్డ అలాగే ఇక మన వంకాయలు ఇవి రెండైతే వేసేసుకొని ఇక టమాటాలు కూడా వేసేసుకున్నానండి. పైనుండైతే పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. అలాగే కొద్దిగంత ధనియాల పొడి కూడా నేను వేసేసానండి ఇందులో. అయితే ఫస్ట్ హై ఫ్లేమ్‌లో పెట్టాలి. ఒక 10 to 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత స్లిమ్‌లో పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. ఇలా విరిచి చూస్తే విరిగిపోవాలి. ఇక అర్థమైపోతుంది మనకు. ఇంకొక 5 మినిట్స్ అయితే నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. కానీ కర్రీ విషయానికొచ్చేసరికైతే చాలా అంటే చాలా సూపర్‌గా ఉందండి. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీరొక్కసారి ఈ విధంగానైతే ట్రై చేసి చూడండి. నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. చాలా అంటే సూపర్‌గా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.